హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు మనకు రెగ్యులర్గా పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీలో కొద్దిపాటి మార్పులు అనేటువంటివి తీసుకొచ్చారనమాట. సో అలాగే మనం చూసుకుంటే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా 60 సంవత్సరాల వారు కూడా ఈ యొక్క పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడు విడుదల చేశారో, నెక్స్ట్ అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏవేవి అవసరం అవుతాయి, సో ఇది యొక్క విధి విధానాలు అనేటువంటివి ఏమిటి, మనకు ముఖ్యంగా ఎవరెవరికి ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది వస్తుంది, మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనేదాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే, సో ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ తరపున కొత్తగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒక స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో ఇక ఇప్పుడైతే మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను ఇక టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది. దాంట్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రతిరోజు అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఈ యొక్క గ్రూప్ అనమాట, మన ఛానల్ తరపున స్టార్ట్ చేసినటువంటి గ్రూప్. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా డైలీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రూప్ లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో మీకు చాలా యూజ్ అయితే అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, అంటే ప్రస్తుతం గత 2-3 నెలల నుంచి పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొద్దిపాటి మార్పులు అనేటువంటివి అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం అనేటువంటిది. సో మీరు ఇక్కడ నుంచి పెన్షన్ అనేటువంటిది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇక మీరు ఈ యొక్క పెన్షన్ అనేటువంటి దానికి సంబంధించిన డబ్బులు అనేటువంటిది వేరొక ప్రాంతంలో ఉంటూ కూడా ఆ యొక్క డబ్బులు అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మీరైతే ఫస్ట్ వచ్చి బదిలీ చేసుకోవాలి మీ యొక్క పెన్షన్ కి సంబంధించి. సో మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో సో ఆ ప్రాంతానికి అయితే బదిలీ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే చేసుకోవాలి. సో మీరు దానికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క దరఖాస్తులు అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, ఇదనమాట మనకు పెన్షన్ బదిలీకి సంబంధించిన దరఖాస్తు ఫారం అనేటువంటిది. సో ఇక ముందుగా మీరు చూసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ రకము మనకు ఏ జిల్లా పరిధిలో ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ప్రస్తుత జిల్లా నుండి ఇతర జిల్లాకు. సో ఇకపోతే పెన్షన్, మీ యొక్క పెన్షన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ ఐడి ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు రసీదులు అనేటువంటివి ఇచ్చి ప్రతి నెల కూడా పెన్షన్ అనేటువంటివి ఇస్తున్నారు కాబట్టి ఆ పెన్షన్ ఇచ్చినటువంటి రసీదులో ఉంటుంది మీ పెన్షన్ ఐడి. ఓకేనా? సో ఇక చూసుకుంటే పెన్షన్ రకం, మనకు మీరు ఏ రకమైన పెన్షన్ తీసుకుంటున్నారో, సో వికలాంగ పెన్షన్ అయితే వికలాంగ పెన్షన్, విడో పెన్షన్ అయితే విడో పెన్షన్, చాలా రకాల పెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మీరు ఏ రకమైన పెన్షన్ తీసుకుంటారో దానికి సంబంధించి అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్ దాని పేరు, సో నెక్స్ట్ అదేవిధంగా పెన్షన్దారుని ఆధార్ కార్డు నంబర్ అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇకపోతే మీ యొక్క బియ్యం కార్డు సంఖ్య, అంటే బియ్యం రైస్ కార్డు నంబర్ అయితే పెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారుని చిరునామా కూడా పెట్టుకోవాలన్నమాట. పెన్షన్దారుని ఫోన్ నెంబర్, అంటే ఎవరైతే ఈ యొక్క బదిలీ ఫారం అనేటువంటిది ఫిల్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అయితే పెట్టుకోవాలి. సో ప్రస్తుతం పెన్షన్ తీసుకున్నటువంటి ప్రదేశము, సో దాని యొక్క గ్రామం పేరు, అదేవిధంగా సచివాలయము, నెక్స్ట్ ఇకపోతే మండలము, సో అదేవిధంగా క్లస్టర్ ఐడి, సచివాలయం ఐడి, వాళ్ళ యొక్క జిల్లా పేరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకున్నటువంటిది. సో ఇక మీరు ఏ ప్రాంతానికి పెన్షన్ అనేటువంటిది బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాంతం వివరాలు అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఆ ప్రాంతం యొక్క సచివాలయం పేరు, ఆ యొక్క సచివాలయం ఐడి, గ్రామం లేదా పట్టణం, గ్రామం అయితే గ్రామము, పట్టణం అయితే పట్టణం పేరు, ఇక మండలము. సో నెక్స్ట్ ఇక చూసుకుంటే దాని యొక్క జిల్లా పేరు అయితే పెట్టుకోవాలి. ఇక ఫైనల్ గా చూసుకుంటే మనకు పెన్షన్దారుని సంతకం అయితే పెట్టుకోవాలి ఇక్కడ. ఇక తీసుకున్న చర్యలు, సో ఇవన్నీ కూడా వాళ్ళు సచివాలయం అధికారులు అయితే పెట్టుకుంటారు అనమాట దీని మీద. సో ఈ విధంగా అయితే మనకు ఇవన్నీ ఫిల్ చేసుకొని మీరైతే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో అయితే తీసుకుంటారో సో ఇక్కడ ప్రతిసారి మీరు ఆ ప్రాంతానికి వచ్చే పెన్షన్స్ అనేటువంటి తీసుకోలేక చాలా మంది కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. సో ఇక అటువంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క బదిలీలో
చేస్తూ ఉందన్నమాట. సో ఇక సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అవసరం అవుతుంది మనకు. మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పెన్షన్కు సంబంధించిన సర్టిఫికేట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు. ఈ యొక్క బదిలీ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు వీటన్నిటి జెరాక్స్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక మీరు వేరొక ప్రాంతంలో ఈ యొక్క పెన్షన్లను తీసుకునే దానికైతే వీలైతే కల్పించబోతుంది. దానికైతే మీరు ఖచ్చితంగా ఈ దరఖాస్తు అనేటువంటిది చేసుకొని అప్లై చేసుకోవాలి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కమెంట్ చేసి అయితే అడగండి, నేను వెంటనే అయితే రెస్పాండ్ అవుతాను. సో ఇక ఇదిలా ఉంటే మనకు రాష్ట్రంలో చాలా మంది కూడా కొత్త పెన్షన్ల కోసం అయితే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. గత 2-3 నెలల నుంచి వాళ్ళకి సంబంధించి దరఖాస్తులు అనేటువంటి విడుదల చేస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ మనకి ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది ఈ పెన్షన్లకు సంబంధించి అయితే దరఖాస్తులు అనేటువంటివి అయితే విడుదల చేయడం లేదు. సో నాకు తెలిసి ఈ నెలలో కూడా దరఖాస్తులు అనేటువంటివి అయితే విడుదల అయ్యే ఛాన్సెస్ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల వరదల వల్ల ప్రభుత్వం కూడా చాలా నష్టం అయితే అయిపోయిందనమాట. సో చాలా నష్టపరిహారం కూడా అందించడం జరిగింది ప్రజలందరికీ కూడా. సో ఇక ఇప్పటికే మనకు బడ్జెట్ అనేటువంటిది అయితే మనకు ఏపీ రాష్ట్రం వద్ద అయితే తక్కువగా ఉండొచ్చు. సో దాని వల్ల ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇక ఈ నెలలో కూడా మనకు దరఖాస్తులు అనేటువంటివి విడుదల చేయడానికి అయితే ఆస్కారం అయితే కనిపించడం లేదు. చూద్దాం మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి ఈ నెలాఖరు లోపల విడుదల చేసినట్లు, లేదంటే ఇక అక్టోబర్ నెల నుంచే మనకు ఏ పథకం అయితే అమలయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ నెలలో చూసుకుంటే మనకు ఈ యొక్క వరదల వల్ల చాలా నష్టపోయిందనమాట ప్రభుత్వం కూడా. సో అందుచేత మనకు ఏ పథకం కూడా విడుదలయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు మనకు ఈ నెలలో. సో ఇక మనకు అక్టోబర్ నెలలోనే ఏ పథకానికి సంబంధించి అయినా నిధులు అనేటువంటి విడుదల చేయడానికి అయితే కుదురుతుంది. సో ముందు ముందు రోజుల్లో ఈ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసేయండి.